హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివకుమారి. ఈరోజు వీడియోలో తక్కువ ఆయిల్తో కీమా ఫ్రై ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనకి కైమా అంటే కొంచెం హెల్తీగా ప్రోటీన్ ఫుడ్ అనుకుంటాం కదా. ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు, ఎక్కువ డెలివరీ అయిన వాళ్ళు పాలు పట్టడానికి అది మొత్తం ఎక్కువ కైమా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఆయిల్ ఎక్కువ వేసుకోకుండా చక్కగా మనకి అన్నం మొత్తం కలిసేలాగా ఫ్రై ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా అయితే నేను ఒక కేజీ వరకు కైమాని క్లీన్ చేసుకొని వాటర్ ఏం లేకుండా పక్కన పెట్టుకున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ తీసుకున్నాం. తర్వాత వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఆయిల్ తక్కువ వేసుకోండి. ఒక 3 స్పూన్స్ వరకు వేసాను నేను ఆయిల్. ఇది కేజీ కైమా అండి, 3 స్పూన్స్ సరిపోతుంది. సో ఆయిల్ వేగిన తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించుకుందాము. అవి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేయించుకుందాము. ఇవి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయ ముక్కలు జస్ట్ సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇవి వేగిపోయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ కొంచెం క్వాంటిటీ ఎక్కువే ఉండాలి. సో 4 ఇంచుల వరకు అల్లం ముక్క, ఒక పెద్దది వెల్లుల్లిపాయ తీసుకొని పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ని యాడ్ చేసుకుందాము. ఇది మొత్తం నూనెలో వేగనిద్దాము. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనకి పచ్చివాసన ఇది పచ్చిగా ఉంటే మనకి కర్రీ అనేది టేస్ట్ రాదండి, ఫ్రై అనేది. సో ఇది మొత్తం వేగిపోయింది కదా. ఇప్పుడు మనం కైమా యాడ్ చేసేసుకుందాము. వాటర్ ఏం ఉండకుండా చూసుకోండి. కైమాలో మొత్తం పిండేసుకొని తీసుకోండి. ఈ కైమా మొత్తం దీనికి పట్టించాలన్నమాట. తీసుకున్న మసాలా అల్లం వెల్లిపాయకి, ఉల్లిపాయలకి మొత్తం ఈ కైమాకంతా పట్టించేసుకొని అప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాము. గళ్ళుప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు, సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో గళ్ళుప్పు కరిగిపోతుంది మనకి, ఎందుకంటే వాటర్ ఫామ్ అవుతాయి కాబట్టి. నేను 1 స్పూన్ వరకు గళ్ళుప్పు తీసుకున్నాను. రుచికి సరిపడా తీసుకోండి. తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు మనకి వాటర్ ఫామ్ అవుతాయి. మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయం కాబట్టి ఈ వాటర్లోనే మనకి 70% కుక్ అయిపోవాలన్నమాట కైమా అనేది. మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకుంటే మనకి వాటర్ వచ్చేస్తాయి. హై ఫ్లేమ్లో పెడితే మనకి వాటరు రావు, ప్లస్ అడుగంటిపోతుంది. మీడియం ఫ్లేమ్లో అయితేనే మనకి వాటర్ ఫామ్ అవుతాయి. చూడండి మనకి వాటర్ ఎలా ఫామ్ అయ్యాయో. ఈ వాటర్లోనే మొత్తం ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుని ఈ వాటర్లో మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు, కంప్లీట్గా ఎగిరిపోయేంత వరకు మనం కైమాని ఉడికించుకోవాలి. ఈ వాటరే సరిపోతాయి, మనకి ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయవసరం లేదు. ఇవి వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత మనం కారం యాడ్ చేసుకోవాలి. చూడండి ఆయిల్ అంతా పైకి తేలి మనకి వాటర్ అన్నీ ఎగిరిపోయాయి. అసలు కొంచెం కూడా లేకుండా ఎగిరిపోవాలన్నమాట, ఫ్రై కదా మనకి. సో ఇప్పుడైతే ఎగిరిపోయాయి. ఈ స్టేజ్లో కారం యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేశాను. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో 1/2 స్పూన్ అయినా యాడ్ చేసుకోండి. తక్కువ తినేవాళ్ళు ఒక 1/2 స్పూన్ తగ్గించండి. నేనైతే మీడియంగా వేసాను, ఒక 2 స్పూన్స్ వరకు. ఈ కారం మొత్తం పట్టించేసిన తర్వాత సిమ్లో పెట్టేసేయండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్కి కదుపుకుంటూ ఫ్రై అవనిద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి, ఇలా చేయండి. సిమ్లో చేయండి. సిమ్లో ఎప్పుడైనా చక్క మూత పెట్టుకుని మగ్గిస్తే మనకి ఆ వాటర్ అంతా మగ్గిపోతాయి, ఎక్కువ వాటర్ ఫామ్ అవ్వు, చాలా బాగుంటుంది. సో చూడండి మనకి ఆయిల్ అంతా పైకి తేలిపోయింది కదా. ఈ స్టేజ్లో ధనియాలు, వెల్లుల్లిపాయలు దంచుకొని పౌడర్ చేసుకొని అది ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర, ఈ 2 వేసిన తర్వాత తిప్పుకొని ఒక 5 మినిట్స్ వరకు అలానే ఉంచుకుందాము. ఈ మొత్తం పొడి మసాలా, కొత్తిమీర ఈ కైమాకి మొత్తం పట్టే వరకు వేయించుకుందాము. మనకి అడుగు పట్టేస్తుంది చూడండి, ఆల్రెడీ మొత్తం వాటర్ అన్నీ పీల్చేసాయి. మనకి ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ అవన్నీ చూసుకోండి. సాల్ట్ సరిపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది, నేనేమీ యాడ్ చేయలేదు. మనకి ఒక 2 మినిట్స్లో అయిపోతుందండి. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ ఆయిల్తో
చాలా టేస్టీగా అయితే కైమా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఆయిల్స్ అవన్నీ ఎక్కువ వాడకూడదు అంటున్నారు కదా, మనకి నాన్ వెజ్ అంటేనే ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఫ్రై అంటే ఇంకా ఎక్కువ పడుతుంది. సో తక్కువ ఆయిల్లో ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.